సవాళ్ళను ఎదుర్కొని ఏ విధంగా మన తెలంగాణ భాషను మనం అభివృద్ధి పరచాలన్న దాని మీద చర్చాగోష్ఠి జరుగుతున్నది. అయితే నాకు ముందుగా మన ప్రభుత్వంతో నేను కోరుకునేది ఒకటే, మన తెలంగాణ కవుల కవిత్వాన్ని, తెలంగాణలో రాసిన వచన కవితలను, సాహిత్యాన్ని వాటిని ప్రోత్సహించి కవులు రాసిన పుస్తకాలను ప్రభుత్వమే కొన్నేళ్ల వరకు ఆ కవులను ప్రోత్సహించడానికి ప్రింట్ చేయాలి. ఆ పుస్తకాలను లైబ్రరీస్లో పెట్టి ప్రజలకు అందుబాటులో వచ్చి మన భాషా విజ్ఞానాన్ని మనం పెంపొందించుకునేందుకు మనము ప్రభుత్వము సహాయపడాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము ఒక 50 ఏళ్ల చరిత్ర, 60 ఏళ్ల చరిత్రను మనము 2 తరాలు 3 తరాల వాళ్లకు తెలంగాణ భాషను మర్చిపోయే విధంగా మన ఫస్ట్ ముందు అటాక్ చేసింది సినిమా ఇండస్ట్రీ. నేను ఒక సినిమా వాడిగా ఉన్నా సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తున్నాను. ఆంధ్రీయులు మాట్లాడిన భాషనే తెలుగు భాష అని మన బుర్రలలో వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకటి. రెండోది, వాళ్ళ తరఫున ఉన్న కవులు, పండితులు, మేధావులు, తెలుగు రచించిన వాళ్ళని వాళ్ళు కవులుగా గుర్తించి వాళ్లకు పద్మశ్రీలు, సాహిత్య అకాడమీ అవార్డులు, ప్రతి అవార్డులు వాళ్ళే తన్నుకపోయారు. మన దగ్గర ఎంత పెద్ద మేధావి ఉన్నా వాడిని గడ్డిపోచతో సమానంగా పక్కన పెట్టారు. వాళ్ళు చేసుకునే పైరవిలు మన వాళ్ళు చేసుకోలేరు. వాళ్లకున్న రాజకీయ పరిజ్ఞానం మన వాళ్లకు లేవు. ద్వంద్వార్థాలతో డబుల్ గేమ్ ఆడే తత్వం మనది కాదు. నిజం చెప్పాలంటే భారతదేశంలో అతి అమాయకులు ఎవరంటే తెలంగాణ వాళ్ళు. అన్నదమ్ములు ఓట్లాడుకుంటాం కానీ ఇద్దరం కలిసి మనం పైకి వచ్చేది ఎలాంటి ఉపాయం అన్నది ఎన్నడూ ఆలోచించలేకపోయాము. ఇది బ్రిటిష్ వాడు మనకు నేర్పించిపోయినది ఒకటి. అయితే ఇంతకుముందు సోదరుడు మన వెంకటనారాయణ నా కజినే, ఆయన ఏం చెప్పాడు, మన భాషను పాడు కాకుండా చూసుకోవాలి, అది వేరే విధంగా ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలు ఉర్దూ పదాలు దొరుకుతున్నాయి, వాటిని కూడా తగ్గించాలి అన్నాడు. తగ్గించడం అవసరం లేదు. మన భాషను మనం ఏ విధంగా మనం పైకి తెచ్చుకోవాలన్నది ముందుగా ఒక నిఘంటు, తెలంగాణ నిఘంటు అని ప్రభుత్వమే చేసి వాటికి పర్యాయ పదాలు ఉర్దూ పదాలకు తెలుగు పదాలకు ముందు అవి చూపించాలి. దారి చూపిస్తేనే కదా మనం వాటిని మాట్లాడతాము. ఇవి మాట్లాడుతూ మనం ఇంకేం మాట్లాడతాము. సారీ చెప్పినంటే క్షమించండి అన్న, క్షమించడం ఆంధ్ర పదం అనుకుందాము. కానీ అక్కడ వాళ్ళ భాషనే మన భాషను ఎవరు కించపరచడం చేసి తక్కువ చేయడం కాదు. మన భాషను అభివృద్ధి చేసుకుంటే మన కొత్త పదాలు దొరకాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణ బుక్లో వీక్లీ డేలో కొన్ని 10 పదాలు ఇస్తున్నారు. అవి చిన్నపిల్లలు చదువుకోవడం చూసుకోవడం సరిపోతుంది. ప్రతి వాడికి అదొక టానిక్. మత్తు మందిస్తే ఎంత మత్తులో వెళ్ళిపోయి పిచ్చి వాళ్ళు అయిపోయారో మన భాష మీద అంత మత్తును అంత పిచ్చిని కలిగించండి. కళ్ళుల మత్తు కాదు, బుర్రల మత్తును చేసి భాష మీద మత్తును కల్పించి మనలో ఇంజెక్షన్ ఇచ్చి మన పిల్లలను తెలంగాణ భాష మీద గొప్ప సాహిత్యాన్ని, వచన కవిత్వాన్ని, కొత్త పదాలు రాసి వాటిని మన తెలంగాణ భాషను కూడా మన 29 రాష్ట్రాలలో మన తెలంగాణ భాష గొప్పది అని చెప్పుకునే లెవెల్లో మనం మన భాషను అభివృద్ధి పరచుకోవాలి. ఒకటి. రెండోది, మనకు అవి చెప్తేనే కానీ కొత్త పదాలు తెలియవు. అయితే ఉర్దూ అన్నది మన నరాల్లో జీర్ణించకపోయింది. ఇంగ్లీష్ వాడొచ్చి ఇంగ్లీష్ నేర్పించుకోడు. సారీ, థ్యాంక్ యూ, వెల్కమ్, ఇవన్నీ కామన్. ఇవి మనకు వాడవలసిన వాటిని వాడొద్దని కాదు. పెద్దలు గురువు గారు, మన తెలంగాణ మొదటి ముద్దు బిడ్డ సాహిత్యవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇంగ్లీష్ పదాలు వస్తే ఆయన తిట్టి తెలుగు పదం చెప్పదానికి అంటాడు ఎక్కడ కానీ. గురువు గారు మీరు చెప్పేది కరెక్టే, కానీ అది అలవాటు అయిపోయింది కదా, దాన్ని ఏం చేయలేం కదా. మన శరీరంలో పైన తోలు ఎట్టకపోబడిందో మన తెలుగు పదాలలో, మన తెలంగాణ పదాలలో ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు అట్లా అల్లుకుపోయినవి. అవి మల్లెపూలు మన పూలదండ కడతాం, దాని దారం లేకుండా పూలదండ కట్టగలమా? కట్టలేము. కానీ ఆ దారంతో మల్లెపూల దండకు అన్నం వస్తుంది, దేవుని మెడలో వేయగలుగుతాం. ఆ 2 చిన్న పదాలు దొరికినంత మాత్రాన వాటి కోసము పెద్దలు ఆయనగా కూడా మిగతా వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ చేయకుండా ఆ సభలో ఆ వక్త మంచిగా మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి. అలాగే తప్పులేదు, ఇతర భాషలను మనం ఎప్పుడు కించపరచదు. మన విజ్ఞానము సముద్రాన్ని ఎవడు ఈదలేడు, భాషను ఎవరు ఈదలేరు, ఈ ప్రపంచాన్ని ఎవడు జయించలేడు. మనను మనం జయించుకుంటూ విజ్ఞానం పెంచుకుంటూ పోవాలి. ప్రతి మనిషికి తెలుగు, హిందీ, మన ఏ రాష్ట్రంలో ఉన్నవాడికి ఆ రాష్ట్ర భాష కావాలి. హిందీ, ఇంగ్లీష్ అన్నది కంపల్సరీ నేర్చుకోవాలి. మనం ఎప్పటికీ ఈ తెలంగాణలో నిన్నే ఉండలేం కదా. మనం మళ్ళీ ఆంధ్ర పోయినా కానీ వాళ్ళతో ఏమండి బాగున్నారా, క్షమించండి, ఏమేమి తింటున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏం వంటకాలు చేశారు అని వాళ్ళగా అన్నారు. మన దగ్గరకు వచ్చేప్పుడు ఏం రాబోయ్, ఏం వండినావు, ఏం చేసినావు, ఏమన్నా ఇంత మరి బిర్యానీ మంచిగా ఉంటుంది పోదాం ఉన్నాడు అని మన దగ్గర మనం మాట్లాడు. ఇదే భాషను మనం చిత్తూరులో పోయి మాట్లాడితే ఇది ఎక్కడ పోయి ఇది మాట్లాడుతున్నట్టు వాళ్ళు తెలియదు. ఎక్కడ ఇదే కాదు, మనం మహారాష్ట్ర
ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్ర వాళ్ళ కల్చర్ మహారాష్ట్రీయులది మన మీద ఎక్కువ ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో పూర్వంలో మహారాష్ట్రీయులు చాలా మంది అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఈరోజు తెలంగాణ వాసులుగా వాళ్ళు పిలువబడుతున్నారు. వాళ్ళ పదాలు చాలా ఉన్నాయి. మన తెలుగు అంటే మనం వాళ్ళు తెలంగి తెలుగు వాళ్ళని తెలంగి అని అంటారు. కోనే తెలంగి క్యా నిజామాబాద్ మే హమే కరీంనగర్ మే హమారా రిలేషన్స్ అయితే చెప్తారు. వాళ్ళ ప్రభావం కూడా ఉన్నది మన మీద. అయితే రాను రాను వాళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు అయిపోయి మన కొన్ని కులాలలో వాళ్ళు కలిసిపోయారు. మున్నూరు వార్డ్ అన్నది మహారాష్ట్రలో ఒక కులం. అది ఆ మున్నూరు వార్డ్ వాళ్ళు తెలంగాణకు రాగానే మున్నూరు కాపులలో కలిసిపోయారు. వాళ్ళ అమ్మాయిలను మన అబ్బాయి అది మున్నూరు వాడు. మన దగ్గర మున్నూరు కాపు, అక్కడ మున్నూరు వాడు. ఆంధ్రాకి పోతే కాపు వాళ్ళు. భాషలో తేడా ఉంది కానీ కులాలని దగ్గర కలిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే అన్ని భాషలు ఇప్పుడు హైదరాబాదులో మెట్రోపాలిటన్ సిటీ, ఇక్కడ అన్ని భాషలు నడుస్తాయి. హైదరాబాద్ భాష కూడా చాలా తీయనైంది. నవ్వుతూ సరదాగా మాట్లాడతాం. ఆ నవ్వును ఆ సరదాను మన భాష నుండి మనం వేరు ఏవైతే మనం పదాలు వద్దనుకుంటాం వాటిని తీసేస్తే దానికి ఉన్న అందమే పోతుంది. ఆ పదానికి దానికి ఉన్న అందమే పోతుంది. కాబట్టి అది కూడా మాట్లాడాలి. ఇది కొత్తగా మాట్లాడే కొత్త పదాలకు ఏ విధంగా మాట్లాడితే మన అభివృద్ధి పెడుతుంది, మన భాష అభివృద్ధి పెడుతుంది, మన సంస్కృతి పెరుగుతుంది. మన తెలంగాణ సంస్కృతి రాష్ట్రంలో ఎంత గొప్పగా ఎదగాలంటే మన ప్రభుత్వం ముందడుగు వేయాలని. మనకు తెలంగాణ రాష్ట్రం కావాలి, పదవులు తీసుకొని మనం పాకులాడదాము అన్న విధంగా పోరాటం చేస్తే అది అందరితోనే ఉద్యమం మొదలైనట్టు, అక్కడ చచ్చిపోయినట్టు. అసలు ఉద్యమం ఇప్పుడు మొదలైంది. మన తెలంగాణ భాషను మనం ముందుకు చూపించుకోవాలి. మన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. మనలోని శక్తిని ఇంకా దినదినం పెంపొందించుకొని గొప్ప స్థాయికి ఎదగాలి. ఉన్న వనరులను చూపించి మేము గొప్ప వాళ్ళమంటే అది మూర్ఖత్వం అవుతుంది. లేని వనరుల కోసం మనం ప్రయత్నాలు చేస్తూ వాటిలో నుండి వజ్రాలను తీస్తే అది గొప్ప ప్రభుత్వం అవుతుంది, గొప్ప తెలివి అవుతుంది, గొప్ప తెలంగాణ వాళ్ళం అవుతాము. గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన కట్టు బొట్టు మనకు నిలబడతాయి. మన భాషా ప్రాతిపదిక మీద మనం ముందుకు సాగిపోతాము. నలుగురిలో తలెత్తుకొని నిలబడగలుగుతాము. ఏ తోటి సోదరుడు తెలంగాణ భాషను యావగింపు చేసిండో ఆ భాష వాడు నేర్చుకొని తలగొట్టుకుని నేర్చుకొని ఇది గొప్ప భాష అనే లెవెల్లో మన భాషను మనం పెంపొందించుకోవాలి. అది మన గొప్పతనం. ఆ భాష చెడ్డది, ఈ భాష చెడ్డది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా కాదు. మనం ఎట్లా పైకి రావాలి, మన భాషను ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది పెద్దలు, చదువుకున్న మేధావులు, అవార్డు తీసుకున్న బయ్య రవీంద్ర లాంటి వాళ్ళు, ఇంకా కవులు, పండితులు. ఏకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ఈ రోజున ఉన్న మొట్టమొదటి కవి పండితుడు, మేధావి, బ్రహ్మపుత్రుడు, సరస్వతి పుత్రుడు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని తీసుకుంటే నిన్న పుట్టిన ఒక చిన్న కవి అక్కడి వరకు దీనికోసమే ఆలోచించి మన తెలంగాణ మాండలికాన్ని, మన తెలంగాణ 10 జిల్లాలలోని 10 యాసలను, అదే 20 యాసలున్నా వాటికి పర్యాయ పదాలు తీసుకొచ్చి ప్రజల్లో నానబెట్టాలి. కొన్ని తప్పులున్నా వాటిని పక్కన పెట్టి వాటికి తగ్గట్టుగా ఒక పదాన్ని తీసుకొచ్చి అందరికి ఒక భాష అర్థమయ్యే విధంగా మనమందరం ఐక్యతగా ఉండే విధంగా, మన భాష మనకే అర్థం కాకుండా ఎదుటివాడిని నమ్ముకునే విధంగా ఉండకూడదు. మనలో మనకు పెంపండి, ఇది ఉన్నది ఇది చదవండి అని అవి ఒక పాఠ్య పుస్తకాలుగా కేజీ, అప్పర్ కేజీ, యూకేజీ నుంచి మొదలుపెట్టి పిల్లలలో అందరికీ అర్థమయ్యారు. 10 జిల్లాలకే అర్థమయ్యే విధంగా, మరి ఇతర పక్క రాష్ట్రాలకు కూడా అర్థమయ్యే విధంగా మన భాషను ముందుకు తీసుకుపోతేనే మన మనుగడ ముందుకు సాగిపోతుంది. మన పిల్లలు ఎక్కడైనా వెళ్ళి బతకగలరు. మనము పెంపొందించుకు మాట్లాడడానికి మన తల్లి భాష తెలంగాణ భాష. మనము బ్రతకడానికి, కడుపు నింపుకోవడానికి అన్ని భాషలు కావాలి, ముఖ్యంగా ఇంగ్లీష్ భాష కావాలి. ప్రపంచవ్యాప్తంగా మనం అమెరికాలో మన పిల్లలకు ఉద్యోగం దొరకాలంటే ఒక తెలంగాణ భాషతోటి, ఒక తెలుగు భాషతోటి కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, మన భాష నేర్చుకోవాలి. వాళ్ళకు వాళ్ళ భాషతోటి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తే అది గొప్పతనం ఉంటుంది. మన భాష వస్తుంది, నాకు తెలంగాణ వస్తుంది, తెలుగు వస్తుంది అని చెప్తే వానికి అర్థం కాని మనకు ఉద్యోగం మన పిల్లలకి ఇయ్యరు వాళ్ళు. కాబట్టి పెద్దలకు, పండితులకు, మేధావులకు అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, మరి టీవీ ఛానల్ వాళ్ళకు నేను చెప్పొచ్చేది ఏంటంటే మన తెలంగాణ భాషను అభివృద్ధి పరచండి. పక్క రాష్ట్రంలోని భాషను, ఆంధ్ర భాష అయినా సరే దాన్ని కూడా అభివృద్ధి పరుచుకుందాము. అందరం ఒకటే. మనం సోదరులు వాళ్ళు, మనం వాళ్ళని తిట్టడం కాదు. వాళ్ళు తిట్టి మూర్ఖులైన వాళ్ళు అయ్యారు, అందరూ కాదు కదా. పాకిస్తాన్ అంటే మనకు కోపం వచ్చే విధంగా చేస్తారు. పాకిస్తాన్లో మొత్తం టెర్రరిస్టులురా, పాకిస్తాన్ మొత్తం దొంగల, పాకిస్తాన్ మొత్తం ఇండియాకి అగెనిస్ట్ ఉన్న వాళ్ళ. పాకిస్తాన్లో కూడా మన ఇండియాలో ఉన్న కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళను కూడా మన ఇండియాను తిడితే వాళ్ళ కోపం వస్తుంది, అక్కడ రాదా? కానీ మనము సామరస్యంగా ఆలోచించాలి. మేధావితనంతో, తెలివితనంతో, గొప్పతనంతో ఆలోచించాలి. దానివల్ల ఏంటంటే ఎవరు తప్పు చేసిండు, ఎవరు టెర్రరిస్టు, వానికే శిక్ష పడేలాగా వాన్నే మనం దూరం ఉంచే విధంగా చేయాలి. కానీ మనం అందరినీ ఒక మూటలో కట్టి
చూస్తే అది నా కాన్ఫరెన్స్ మాత్రం ఒప్పుకోదు. మనం తిట్టాలి, మనల్ని తిట్టిన వాడిని మనం ఎదిరించి పోరాడి తోడగొట్టి చెప్పాలి ఇది మా సంస్కృతి సాంప్రదాయం రాని. రేపు పొద్దున వాడు తెలుసుకున్న తర్వాత వాడే కొట్టుకుంటూ తల కొట్టుకొని నేను తప్పు చేశానని వానికి వాడే శిక్షించుకునే విధంగా చేయాలి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేదంటే ముందు తెలంగాణ భాషలోని నిఘంటువులను పర్యాయ పదాలను బయటికి తీసి మిగతా భాషలోని వాటిని మనం రెగ్యులర్గా వాడుతుంటాము. పక్క రాష్ట్రమే కానీ ఇంకా హిందీవే కానీ ఇంగ్లీష్వే కానీ వాటికి పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయో తెలుగులో తెలంగాణలో వాటి తీసి ఒక మంచి భాషగా మన తెలంగాణ భాషను నలుగురు మెచ్చే విధంగా నచ్చే విధంగా మనము చప్పట్లు కొట్టుకునే విధంగా మన భాషను మనం అభివృద్ధి పరుచుకుందాము. మన 10 జిల్లాలలోని యాసను కొద్దిగా దగ్గరగా తీసుకొని కొత్తగా ఇక రానున్న మన తరం వరకు మనం ఏవేవో మాట్లాడుతూ వెళ్ళిపోతాం. రానున్న తరాలు మంచి భాష మన తెలంగాణ భాష అని చెప్పుకునే విధంగా మన భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ భాష స్వీట్ భాష అని చెప్పుకునే విధంగా ఒక నిఘంటువును తయారు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, పెద్దలను కోరుతున్నాను, అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేద్ ప్రకాష్ అన్న గారు కూడా థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. చెప్పండి. ఇంకో ఇది ఆయననే చెప్పాడు, నేను తెలంగాణ వాదిని కాదు, నాకు ఎన్నో ఆంధ్ర పాఠాలు రాశాను, నేను ఒక లెవెల్లో ఉద్యమం కోసం అని కాదు, నేను రెండింటిని అది చేశాను, నేను తెలుగు వాళ్ళ బిడ్డను కానీ పుట్టింది తెలంగాణను, నా జిల్లా కరీంనగర్, నేను జగిత్యాల వాసిని కాబట్టి నేను ఏమి ఉద్యమం కోసం నేను ఈ రోజు ఏం చేయలేదు, ఆ రోజు ఏం చేయలేదు, కానీ తెలుగు కోసం ఏదైనా చేసిందంటే దానికి నాకు వచ్చిన అవార్డులు నిదర్శనం అని చెప్పారు. అంత ఒక వ్యక్తి ఉద్యమంలో పాల్గొనకుండా ఉద్యమంలో పాట రాయనంత మాత్రాన మనం ఆయనను తప్పు పట్టిందంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. నేను చెప్తున్నాను కదా, మూర్ఖత్వం అవుతుంది. ఒక మేధావి ఎక్కడున్నా మనం పొగుడదాం. ఆయన మన గురువు, మన అన్నను మనం పొగడాలి. ఇప్పుడే చెప్పాను కదా, అన్న తమ్ముళ్ళు మనం కొట్టాడుకుంటామని ఇదే అవుతున్నది. ఎక్కడ కూడా అదే. ఆయన ఏం రాసిండు, ఆయన ఏం చేసిండు చాలా మంది అడుగుతున్నారు. ఆయన ఏమీ చేయలేదు, 4 అవార్డులు తీసుకొచ్చాడు మన రాష్ట్రానికి. అదే ఈ రోజు గర్వకారణంగా నిలిచింది. జ్ఞానపీఠ అవార్డు నారాయణ రెడ్డి షాప్ ఊదర్ హైదరాబాద్ ఓ హెత్మారా ఏది అన్న ఢిల్లీలో ఒకటి నన్ను అంటే నేను ఆనందపడ్డా. నారాయణ రెడ్డికి ఇంత పెద్ద పేరు, ఈయన ఆయన పేరు ఒకప్పుడు ఎన్టీ రామారావు కోసం చెప్పేవాడు, ఈరోజు నారాయణ రెడ్డి చెప్తున్నారు. ఒక ఆనందం నాలో మిగిలింది. అది చాలు కదా, ఉద్యమమైన పాల్గొనకపోవచ్చు. అదే మరి అందుకోసం చెప్పాను, అన్న ఉద్యమం పాట పాడింది చెప్పు అని అన్నారు. అది అదే కేశవరెడ్డి తెలంగాణలో వ్యతిరేకిస్తలేము. ఆయన రాయలేదని చెప్పుకుంటున్నాం, తప్పేముంది. ఈయన ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పుకుంటున్నాము, ఆయన రాయలేదని చెప్పుకుంటున్నాం, తప్పలేదు. మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఎవరిని వ్యతిరేకించొద్దు, ఉన్న వాటిని ముందుకు తీసుకుపోదాం. రాష్ట్రం రావాలన్నది ఎలా సరే వచ్చేసింది. వచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, బంగారు తెలంగాణ భాషను అభివృద్ధి పరచుకోవడానికి మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ చర్చ. వాళ్ళు అది చేసి వీళ్ళు అది చేసినట్టు దానికోసం ఇంకో రోజు పెట్టుకుందాం, కానీ ఇది మాత్రం ఈ విధంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. అదే చెప్పాను, ఎంకరేజ్మెంట్ చేసి మనం అభివృద్ధి పరచుకుందామన్నా నేను.